వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సరిత. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర గీతా కార్మికుల క్యాలెండర్ ఆవిష్కరణ. సమస్యలు పరిష్కరిస్తామన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. సేవాభావం అలవర్చుకోవాలన్న సంధ్యారాణి. అనాథాశ్రమంలో సలీం జన్మదిన వేడుకలు. సెంటు స్థలం కోసం ఇరు వర్గాల ఘర్షణ. అనేక మందికి తీవ్రమైన గాయాలు. చిలకలూరిపేటలో టీడీపీ నేతల ధర్నాలు. నిత్యావసరాల ధరలు తగ్గించాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్లో తెలంగాణ రాష్ట్ర గీతా పనివారల సంఘం క్యాలెండర్ ధర్మభిక్షం శత జయంతి ఉత్సవాల కరపత్రాన్ని మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. గీతా వృత్తిదారుల సమస్యలను పరిష్కరించడంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాత్ర ప్రశంసనీయమని గీతా పనివారల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొమ్మగాని ప్రభాకర్ అన్నారు. చెట్టుపై నుండి పడి క్షతగాత్రులైన గీతా పనివారలకు ఎక్స్ గ్రేషియా మంజూరుకు మెడికల్ బోర్డు సర్టిఫికేషన్ విధానం తొలగించి పాత పద్ధతిని కొనసాగించాలని కోరారు. సమావేశంలో గీతా పనివారల సంఘం ప్రధాన కార్యదర్శి గౌడ హాస్టల్ అధ్యక్షులు పల్లె లక్ష్మణ్ గౌడ్, గీతా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిజి సాయిలు గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కేవీఎల్ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. కనుక మనం ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. గీతా పనివారల సంఘం అనేది ధర్మభిక్షం గారి యొక్క అద్భుతమైన కృషి వాళ్ళు వచ్చింది. దాని వారసత్వం మీరు అందరూ కాపాడుతున్నారు. ఆ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు అన్ని కూడా గౌరవిస్తూ గీతా వృత్తిని ఇంకా బ్రహ్మాండంగా చేయాలనే ఉద్దేశంతో మరి ఈ వృత్తి ఈ ఇండియాలో వీళ్ళే అమ్మాలా వీళ్ళే గీయాలి అనేది ఎవరు గీయలేదు. ఓన్లీ తెలంగాణ ప్లస్ ఈ వృత్తి వచ్చిన వాళ్ళకు వైద్య శాఖలలో కూడా రిజర్వేషన్ కనుక ఇంకా భవిష్యత్తులో ఈ న్యాచురల్ డ్రింక్ను ఈ థమ్స్అప్ కోకోలు తాగకుండా ఎక్కువగా ఇవే తాగేటట్లు ఒక మంచి ఆధునీకరణలో అందరూ తాగేటట్లు కుటుంబం కూడా వచ్చి ఆ నీరు తీసుకుని ఇవ్వాలి అని చెప్పి బాధలు తీసుకుని వాళ్ళు చేయాలని లక్ష్యం. ఖచ్చితంగా మీరు చూస్తారు నెక్స్ట్ అసెంబ్లీ సమావేశంలో నీరాన్ని పెట్టి అందరూ మనసులో తాగుతారు. సకిలాలు కసకాయలు సకిలాలు మన అప్పడాలని చేసి న్యాచురల్ మన ఫుడ్ ద్వారా వచ్చే అసెంబ్లీ సమావేశాలు అందరూ తప్ప ఫ్యూచర్లో ఎవరైనా ఫారినర్స్ వస్తే బయట దేశం నుంచి ఎవరైనా వస్తే కూడా ముఖ్యమంత్రి గారు చెప్పి అక్కడ కూడా ఈ డ్రింక్ పెట్టిస్తారు. స్టార్ హోటల్లో కూడా ఇవి కంపల్సరీ అవైలబుల్ ఉండేటట్టు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారు. ధర్మభిక్షం గారి ప్రోగ్రాంకు ఖచ్చితంగా రవీంద్రభారతిలో మీరు చేయండి. మన నుంచి పూర్తి సహాయ సహకారం ఉంటుంది. ఎప్పుడు అప్పటి రోజు కరోనా దరిద్రం పోయినా బాగుండే. ఈ దరిద్రం పోతే ఓపెన్ అయితే 100% మీరు అనుకున్న ప్రకారం అక్కడనే ఏర్పాటు గ్యారెంటీ చేయిస్తాం. మరి ఇప్పుడైతే రవీంద్రభారతి బంద్ ఉంది. అప్పటి వరకు ఓపెన్ కావాలని ధర్మభిక్షం దయ వల్ల నమ్మకం పోవాలని చెప్పి అదే రకంగా ఏంటిదంటే నీరాన్ కర్నూలుని మోడర్నైజేషన్ చేయటంలో కానీ ధర్మభిక్షం గారు ఏ ఆశయాల కోసం ఎడిబుల్ అండ్ నాన్ ఎడిబుల్ ఆహారేతర ప్రోడక్ట్స్ని ఏంటిదని అంటే స్టడీ చేసి వాటన్నిటి మీద భారతదేశం అంతా కదిలించినటువంటి ఆల్ ఇండియా ఆడిట్ ఆపరేటర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి ధర్మభిక్షం గారి కళలని ఆశయాలను ముందుకు తీసుకుపోతూ అంతకు వందే మాత్రం, ఆర్య సమాజం, గ్రంథాలోద్యమం, ఖాదీ ఉద్యమంతో పాటు సాయుధ పోరాటం నుంచి మొదలు పెట్టుకుంటే ప్రజారంగంలో అదేవిధంగా శాసనసభ్యుడిగా 3 సార్లు, అదే పార్లమెంటుకు 2 సార్లు 482 మంది పోటీ చేస్తే మొదటిసారి కంటే రెండోసారి 76,000 మెజార్టీతోటి గెలిపించినారు ప్రధానికం. అటువంటి ప్రజానాయకుని యొక్క ప్రజల మనిషి యొక్క కళలని ఆయన గీత వృత్తిదారులు మిగతా ప్రజల అందరి ఆ వివరాల్లోకి నేను వెళ్ళడం లేదు. ఎందుకంటే సాగర్ డ్యామ్ నుంచి మొదలు పెట్టుకుంటే వర్కర్స్ యూనియన్లన్నీ కూడా నిర్మించినటువంటి ఒక మహోన్నత వ్యక్తి. యువత సేవాభావ దృక్పథంతో ముందుకు సాగాలని పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం పాలకుర్తి మండల జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి అన్నారు. ఎన్టీపీసీకి చెందిన సలీం పుట్టినరోజు వేడుకలు మంగళవారం రామగుండం పట్టణంలోని అనాథాశ్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమె హాజరయ్యారు. ఆశ్రమానికి బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కందుల పోషం, యువకులు పాల్గొన్నారు.
ఎన్టీపీసీ ప్రాంతానికి చెందిన యువ మిత్రుడు తమ్ముడు సలీంకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి తమ్ముడు సలీం పుట్టినరోజు సందర్భంగా రామగుండం స్థానిక తబీతా ఆశ్రమంలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా మరి మంచి ఆహారాన్ని అందజేయాలన్నటువంటి ఉద్దేశంతో బియ్యం అలాగే నిత్యావసర సరుకులు పండ్లని అందజేయడం జరుగుతూ ఉన్నది. మరి నేటి యువత అనేక రకాలుగా పుట్టినరోజుని వివిధ రకాలుగా సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు. అంటే పార్టీ చేసుకోవడం కావచ్చు, ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడం కావచ్చు, రెస్టారెంట్కి వెళ్ళడం కావచ్చు, ఇట్లా వివిధ రకాలుగా పుట్టినరోజుని ఎంజాయ్ చేస్తూ మరి ఖర్చు చేస్తూ ఉంటారు. కానీ దానికి భిన్నంగా యువతకి మంచి మార్గంలో నడుస్తూ యువతకి మంచి ఆదర్శంగా నిలవాలనేటువంటి ఉద్దేశంతో ఇట్లా సేవా కార్యక్రమాన్ని ఎంచుకొని ఇక్కడ నిర్వహించుకోవడం సంతోషకరంగా భావిస్తూ ఉన్నాం. మనస్ఫూర్తిగా సలీంని అభినందిస్తూ ఇంకా మున్ముందు మీరు చేసేటువంటి కార్యక్రమాలు తబీతా ఆశ్రమంలో చేసినట్టు అయిందంటే ఇక్కడ నివసించేటువంటి 70 మంది పిల్లల్ని మీరు ఆదుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఈ రకంగా ఇంకా యువత ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ సలీంని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ కరీముల్లాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చిలకలూరిపేటలో పుల్లారావు ఇంటి వద్ద కరీముల్లాతో కేక్ కట్ చేయించారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న కరీముల్లా పార్టీ శ్రేణులకు ఆదర్శమని ప్రత్తిపాటి అన్నారు. समोसे डाल जाओ ओके అది మంచి भाषा भाई थैंक यू నా బర్త్డే తప్ప ప్రతిమ మీరు చెప్పిన వాటికి అన్నిటికీ కన్నా అదనంగా మీకు కూడా వర్తించాలని మనస్ఫూర్తిగా తింటారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో విజయమ్మ ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని కార్పొరేటర్ కర్నూలు సతీష్ కుమార్ అన్నారు. రామగుండం ఎమ్మెల్యే సతీమణి మాజీ కార్పొరేటర్ విజయమ్మ 44వ జయంతి సందర్భంగా సబితా ఆశ్రమంలో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోరకంటి చంద్రన్న గారు శ్రీమతి స్వర్గీయ శ్రీమతి కోరకంటి విజయమ్మ గారి 44వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని రామగుండం సబితాశ్రమంలో ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా రామగుండం కార్పొరేషన్ కోఆప్షన్ సభ్యురాలు తస్లీం బాను గారు, అదేవిధంగా టీజీబీకేఎస్ నాయకులు, మిత్రులు, సోదరులు జాయిద్ పాషా గారు, వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, ఇక్కడ మా అందరినీ కూడా రామగుండంలో ఉన్న టీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను ఆహ్వానించడానికి ముందు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రామగుండం నియోజకవర్గ శాసనసభ్యునిగా వారు కోరకంటి చందర్ గారు చేసినటువంటి మన కార్యక్రమాలన్నీ చూస్తున్నాం. దశాబ్దాల కాలంలో ఉన్నటువంటి సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకోబోతున్న సందర్భంలో ఈ నేపథ్యంలో వారు చాలా సందర్భాల్లో పేర్కొనడం జరిగింది. వారు రాజకీయ జీవితం ప్రారంభించినప్పుడు వారి సతీమణి కోరకంటి విజయ్ గారు మరి రాజకీయం అంటేనే ఒక సమయం సందర్భం ఉండదు, వ్యక్తిగత జీవితానికి స్వేచ్ఛ ఉండదు. ఈ సందర్భంలో సమాజ సేవలో ముందుకు పోతుంటే తనను ఎంతో ప్రోత్సహించాలని పలు సందర్భాల్లో, పలు సమావేశాల్లో చంద్రన్న తెలియజేయడం జరిగింది. అదే కాకుండా తాను కూడా ఈ రాజకీయ సామాజికటువంటి సేవల్లో తను కూడా ఉండడం, ఒక సందర్భంలో తను కూడా కార్పొరేట్గా గెలుపొంది ప్రజా జీవితంలో తను కూడా సేవలు అందించడం, ఇట్లాంటి ఒక చక్కని వ్యక్తిత్వం కలిగినటువంటి శ్రీ కోరకంటి విజయమ్మ గారు ఇప్పుడు ప్రజలందరూ ఆమోదించి తనను శాసనసభ్యులుగా చేసిన సందర్భంలో మన మధ్య లేకపోవడం దురదృష్టంగా మనం భావిస్తూ తప్పకుండా రానున్న రోజుల్లో ఏదైతే కోరకంటి చంద్రన్న గారు శాసనసభ్యులుగా చేస్తున్న సేవలను, వారు అందిస్తున్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి పనులన్నీ విజయవంతం కావాలని, అందుకు గాను మరి స్వర్గంలో ఉన్నటువంటి శ్రీమతి కోరకంటి విజయమ్మ గారి ఆత్మశాంతిస్తూ ఎప్పటికప్పుడు ఈ రామగుండంలో జరిగేటువంటి చంద్రన్న ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలన్నీ విజయవంతం అవ్వాలని కోరుకుంటూ ఈ సందర్భంలో విజయమ్మ గారి ఆత్మశాంతి కలిగించాలని భగవంతుని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చేసినటువంటి బొడ్డుపల్లి శ్రీనివాస్ టౌన్ అధ్యక్షులు టీఆర్ఎస్ గారు, గంగాధర్ సెక్రటరీ గారు శివరాత్రి గంగాధర్ గారికి, మోసం సదా గారికి, రాయమల్లి గారికి, అదేవిధంగా స్టాలిన్ సారయ్య గారికి, కలవేని మల్లేష్ గారికి, మా తోటి కార్పొరేటర్ గారు అయినటువంటి అమ్రీన్ ఫాతిమా సలీం బేగ్ గారికి. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం గంజహల్లి గ్రామంలో దారుణం జరిగింది. 1 సెంటు స్థలం విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. బడేసాబ్ వలి దర్గా పక్కన ఇరు వర్గాలు కర్రలు, రాళ్లు, బొంగులతో పరస్పరం దాడులు చేసుకున్నారు. చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గౌరిపేట పట్టణ ప్రధాన కార్యదర్శి పఠన్ సమద్ ఖాన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల ధరలు పెరుగుదలపై తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. తహసీల్దార్ జి సుజాతకు మెమరాండం అందజేశారు. నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ కరీముల్లా, రాష్ట్ర తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి జరీనా సుల్తానా, రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి గుర్రం నాగపూర్ణచంద్రారావు, నర్సరావుపేట పార్లమెంటరీ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ అబ్దుల్ ఖుమీర్, నర్సరావుపేట పార్లమెంటరీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అందాల శౌరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ₹180 కేజీ, మరి పెట్రోలు ₹110, డీజిల్ ₹100, మరి గ్యాస్ 400 ఉన్నటువంటి గ్యాస్ ఈరోజు ₹900 పెట్టి ఈ రాష్ట్రం మరి ప్రజలందరూ కూడా ఎంతో బాధపడతా ఉన్నారు. నిత్యావసర వస్తువులను సిపిఎస్ పై అవగాహన లేదన్న ముఖ్యమంత్రి, వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేయలేని ముఖ్యమంత్రి, 30 నెలల్లో ఒక్క పరిశ్రమను తేలేకపోయిన ముఖ్యమంత్రి, 30 నెలల్లో ఒక్క పరిశ్రమను తేలేకపోయిన ముఖ్యమంత్రి, డౌన్ డౌన్ రాజధానిని నిర్మించలేకపోయిన ముఖ్యమంత్రి, డౌన్ డౌన్ పోలవరం నిర్మించలేని ముఖ్యమంత్రి, డౌన్ డౌన్ పోలవరం నిర్మించలేని ముఖ్యమంత్రి, డౌన్ డౌన్ మద్యపాన నిషేధం చేయలేని ముఖ్యమంత్రి, డౌన్ డౌన్ సన్నబియ్యం ఇవ్వలేని ముఖ్యమంత్రి, డౌన్ డౌన్ సన్నబియ్యం ఇవ్వలేని ముఖ్యమంత్రి, 1000 దాటితే ఆసుపత్రి ఖర్చులన్నీ ఇస్తానని చెప్పి మాట తప్పిన ముఖ్యమంత్రి, 1000 దాటిన ఆసుపత్రి ఖర్చులన్నీ ఇస్తానని మాట తప్పిన ముఖ్యమంత్రి, డౌన్ డౌన్ రాజధాని నిర్మించలేకపోయిన ముఖ్యమంత్రి, డౌన్ డౌన్ పోలవరం కట్టలేకపోయిన ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దిగజార్చిన జగన్ నిత్యావసర వస్తువుల ధరలు దిగాలంటే, నిత్యావసర వస్తువుల ధరలు దిగి రావాలంటే, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గాలంటే. ఇక కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి కోట్ల సుజాతమ్మ ఆధ్వర్యంలో నిత్యావసర ధరల పెంపుపై నిరసన చేపట్టారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిత్యావసర ధరలు పెంచి పేదవాడి బ్రతుకును చీకటిమయం చేసిందని సుజాతమ్మ ఆరోపించారు. పెంచిన నిత్యావసర ధరలను తగ్గించాలని ఎంఆర్ఓకు వినతి పత్రం ఇచ్చారు. ధరలు తగ్గాలంటే చేతగాని సీఎం తగ్గించాలి పెంచిన నిత్యావసర ధరలను వెంటనే తగ్గించాలి పెంచిన నిత్యావసర ధరలను వెంటనే తెలుగుదేశం కూడా ఈ ఆలూరు తాలూకాలో ఖచ్చితంగా కూడా మళ్ళీ మీరు తిరగలేని స్థితిలోనే మీరు వస్తారు అని చెప్పి, ఎవరు పేదోళ్ళు ఉంటే పేదోళ్ళ స్థలాలు తీసుకునేది మీ పేర్ల మీద రాపించుకునేది పని చేస్తున్నారు. జాగ్రత్త, నేను వాళ్ళని వదిలిపెట్టే ప్రశ్నే లేదు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు వాళ్ళు ఎంతో అంటే ఎప్పుడు పోతే చూస్తూ ఊరుకుండడానికి వేరే ఎవరు కాదు, మాకేమి 60-40 లేవు, ఒకటే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఖచ్చితంగా సుజాతమ్మ దానికి న్యాయం చేసే పార్టీ అని చెప్పి నేను వాళ్ళకి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు చేస్తున్నటువంటి పరిణామాలు అది పనులన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఏం చేసినా మీ కార్యకర్తలు తప్పు చేసినా దాన్ని సరిదిద్దుకోండి, లేదంటే మాత్రం ప్రజలు సరిదిద్దే కొద్ది తొందరలోనే ఉంది. ఖచ్చితంగా కూడా వాళ్ళకి తెలియజేసే ఇది వచ్చింది.
దయచేసి ఇప్పటికైనా కూడా ధరలు తగ్గించి ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉండేటట్టుగా చేయండి. ఏమన్నా మాట్లాడితే మేము ఏమన్నా మాట్లాడాలా, ఏదైనా ప్రజలకు చెప్పుకోవాలంటే మధ్యలో వీళ్ళు అడ్డం వస్తారు. పాపం వాళ్ళు ఏం చేస్తారు, మీ ఆదేశాల ప్రకారం వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఎవరికి భయపడేది లేదు. ప్రజలే బుద్ధి చెప్తారు. మీరు పోలీసులతో ఏం చేసినా లేదంటే మీ దౌర్జన్యాలతో ఏం చేసినా కూడా అది ఆగేదైతే కాదు. ఈ కార్యక్రమాలు అయితే జరుగుతూనే ఉంటాయి ఎప్పటికీ కూడా. దయచేసి ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈరోజు పేద ప్రజలకు మీరు అనుకూలంగా ఉండి ఏదైనా సహాయం చేస్తే పేద ప్రజలు కూడా మిమ్మల్ని మర్చిపోకుండా రేపు మీకు ఉంటుంది, లేదంటే మాత్రం మీరు అధోగతికి పాలవుతారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రయత్నాలకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. ఇక అనంతపురం జిల్లా పెనుకొండ మండల కేంద్రంలో స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతిని పుట్టపర్తి వెంకట ఆధ్వర్యంలో నిర్వహించారు. వడ్డే ఓబన్న జయంతిని వచ్చే ఏడాది నుండి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలే నిర్వహించాలని వెంకట డిమాండ్ చేశారు. రాష్ట్రమంతటా మండల కేంద్రాలలో ప్రభుత్వ స్థలం కేటాయించి విగ్రహాలు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతి సంవత్సరం ఆయన జయంతి జరపాలని పెనుగొండ ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు పరిధిలోని వడ్డెర నాయకులు పాల్గొన్నారు. పెద్దగా ఎన్నో పర్వాలేదు. థ్యాంక్ యూ. రాష్ట్రంలో 40 లక్షల మంది ఒడ్డర్లు ఉన్నారు. ఈ ఒడ్డర్లందరికీ స్వతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న గారు ఒక ఆశయ జ్యోతిగా, ఒక ఆయుధంగా ఈరోజు ఆయన స్ఫూర్తితో ఈరోజు ముందరకు పోతున్నాము. ఆయన 215వ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని నలుమూలల గ్రామాన పట్టణం నందు పల్లెల నందు ఈరోజు ఆయన జయంతి ఉత్సవాలను బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది. ఆయన స్ఫూర్తితో ఈరోజు రాజవ్యవస్థ ఒకటే పిలుపునిస్తున్నాం, వడ్డేలను ఎస్టీ జాబితాలో చేర్చాలి. అలాగే ప్రతి ఒక్క రెవెన్యూ డివిజన్లోని ప్రతి మండలంలోని గ్రామాలలో వడ్డే ఓబన్న జయంతిని ప్రభుత్వమే నిర్వహించాలి. అలాగే ప్రతి గ్రామంలోనూ వడ్డే ఓబన్న విగ్రహం ప్రతిష్ఠించడానికి గవర్నమెంట్ స్థలాలు కేటాయించాలని తీర్మానించి రాష్ట్ర వ్యాప్తంగా వడ్డేర్లందరూ ఈరోజు వడ్డేర ఓబన్న గారి జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగినది. దీంట్లో భాగంగా ఈరోజు పెనుగొండ సబ్ డివిజన్ అధికారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ మెమరాండం ప్రకారము రాష్ట్ర ప్రభుత్వం వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా ఎలాగైతే వాల్మీకిల్ది కురవల్ది ఎలాగైతే నిర్వహిస్తున్నారో అలాగే వడ్డర్లు కూడా పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అంతర్గాం మండలం ముర్మూర్ గ్రామంలోని మోడల్ అంగన్వాడీ కేంద్రంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా సిడిపిఓ స్వరూపారాణి హాజరయ్యారు. దేశ సంస్కృతి సాంప్రదాయాలను సనాతన ధర్మాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు కె పుష్పలత, విష్ణుప్రియ, అంగన్వాడీ టీచర్ పెండ్యాల విమల పాల్గొన్నారు. అర్ధికెళ్ళి ఆ సైడ్కి వెళ్ళండి, ఆ సైడ్కి ఉన్నాను. కేంద్రంలో సంక్రాంతికి ముందస్తుగా అంగన్వాడీ పిల్లలకు బొమ్మల కొలువు, భోగి మంటలు, బొబ్బెమ్మల ఆట, పిండి వంటలు,
బోనాలు. మనకు సాంప్రదాయకంగా పిల్లలందరికీ సంక్రాంతి అంటే ఏంది, పిల్లలు ఆడుకునేందుకు బుడబుడ రేణువళ్ళు పోయడం, తర్వాత పిండి వంటలతో సంతోషంగా గడపడం, భోగి మంటలతో ఆడుకోవడం, పతంగిలు ఎగరవేయడం, బోనాలు సాంప్రదాయకంగా గౌరవమ్మను చేసి పండగ పండ్లు పువ్వులు నైవేద్యాలు పెట్టి ఘనంగా సంక్రాంతి పండుగను జరుపుకోవడం మన సాంప్రదాయం. ఆ విషయమే మా గర్భిణీలు బాలింతలు తల్లులు అందరికీ తెలవాలని మా అంగన్వాడీ కేంద్రంలో సంతోషంగా ఈ పండుగను నిర్వహిస్తున్నాము. దీనికి మాకు పిలవగానే ఎంతో అభిమానంగా వచ్చినటువంటి మా సిడి రాణి గారు, సూపర్వైజర్స్ విష్ణుప్రియ మేడం గారు, మా సూపర్వైజరు పుష్పలత గారు, పిలవగానే వచ్చినటువంటి మా గర్భిణీలు బాలంతలు తల్లులు మరియు పాత్రిక వినయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ నమస్కారం చేయొచ్చు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. రాష్ట్ర గీతా కార్మికుల క్యాలెండర్ ఆవిష్కరణ, సమస్యలు పరిష్కరిస్తామన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. సేవాభావం అలవర్చుకోవాలన్న సంధ్యారాణి, అనాథాశ్రమంలో సలీం జన్మదిన వేడుకలు. సెంటు స్థలం కోసం ఇరు వర్గాల ఘర్షణ, అనేక మందికి తీవ్రమైన గాయాలు. చిలకలూరిపేటలో టీడీపీ నేతల ధర్నాలు, నిత్యావసరాల ధరలు తగ్గించాలని డిమాండ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.